మీ వనపర్తి నియోజకవర్గ కాంటెస్టెడ్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముద్రాజ్ ఈరోజు పీర్లగుట్ట డబుల్ బెడ్రూమ్ సమస్యలపైన మాకు కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు ఈ కాలనీ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ పరిష్కార సమస్య చూసుకుంటే ఇక్కడ వర్షం పడి మట్టి కుంగిపోతుంది. అభద్ర భావంతో మేము బతుకుతున్నాం, జీవనం సాగిస్తున్నామని ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వాసులు మనకు తెలియజేస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ స్ట్రీట్ లైట్స్ లేక మేము గతంలో కూడా మేము ఒకసారి విజిట్ చేసి అధికారుల దృష్టికి మీడియా సామాజిక వార్తల ద్వారా కూడా మేము తీసుకెళ్ళినాము. కానీ ఎలాంటి స్పందన లేదనేది కూడా ఈ డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వాళ్ళు తెలియజేస్తున్నారు. దీనిపైన మేము పై అధికారులకు ఫిర్యాదు చేసిన కలెక్టర్ గారి ముందు దృష్టి సాగించిన అని మాజీ ఎమ్మెల్యేలు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా అని కూడా మాకు ప్రయోజనం లేదని వీళ్ళు తెలియజేస్తున్నాం. ఈ అంశం పైన ప్రభుత్వ అధికారులు కానీ మున్సిపాలిటీ చెత్త కూడా ఎత్తుకోపోవడం లేని పరిస్థితిలో ఈరోజు మున్సిపల్ సిబ్బంది ఉన్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు కమిషనర్ గారు దీనిపైన ఖచ్చితంగా స్పందించాలి. మున్సిపల్ జవాన్ ఎవరైతే ఉన్నారో దీన్ని బాధ్యత చేస్తూ వారిపైన ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా మేము చూస్తున్నాం. ఇలాంటి ప్రజలను ఇబ్బంది పెట్టే అధికారులు ఎవరున్నా కానీ కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక చెత్త కూడా ప్రధానంగా తీసుకువెళ్తలేరు అనే సమస్య అనేది మాకు తెలుస్తుంది. మున్సిపల్ సిబ్బంది క్లీనింగ్ కూడా చేయట్లేదని మా దృష్టికి వస్తుంది. వాటర్ సమస్య, ప్రధానంగా వాటర్ సమస్య కూడా ఉంది. ఇక్కడ పైప్ లైన్ పగిలింది, నీరు కలుషితం అవుతుందని మేము తెలియజేస్తున్నాను కూడా అధికారులు స్పందిస్తలేరు అనేది కూడా కాలనీవాసులు మనకు తెలియజేస్తున్నారు. ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారని ప్రజల బాగు కోసమే కదా మనం ఉన్నది. అధికారులు కానీ నాయకులు కానీ ప్రజల బాగు కోసమే ఉన్నాం. మనం ఈరోజు ప్రజల సమస్య పైన ప్రతి ఒక్కరు స్పందించాలి. మన అందుబాటులో ఉండాలి. ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల పైన ముందుకు తీసుకెళ్ళాలని అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం.